మనం చదువుకుంటే ఆ రాజ్యుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును ఈ యొక్క వాస్తవాన్ని పరిశుద్ధ లేఖనము మాము మిస్సింగ్. అంటే ఈ రాజుల కాలము అమరు పరిపాలించిన ఈ కాలంకి ఒక నెబుకద్నెజరు యొక్క ఆ రాజు తన యొక్క ఆ కాలంలో ఆ దానియేలు ఏ రాజుతో చెప్పబడుతున్న ఆ మాటను దానియేలు ద్వారా ఆ రాజ్యం ఈ విధంగా నేను ప్రస్తావించము, ఈ విధంగా తెలియపరచము. ఈ యొక్క ఆ పరలోకమందున్న ఆ దేవుడికే ఈ విధంగా ఆ విసిమిసి రాజ్యం ఆ రాజ్యం కాలంలో అంటే ఒక ఆ రాజ్యంలో ప్రత్యేకంగా స్థాపించబడుతుంది. ఇది ఏది ప్రస్తావించింది ఆ రాజ్యం కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును. ఇది ఒక రాజ్యతోలే రెసినిసి ఎలాగైతే ఈ భౌతికపరమైన ఒక ఆ రాజ్యం అయినది ఒక భారతదేశానికి సంబంధించి ఒక రాష్ట్రానికి సంబంధించి ఎలాగే పరిపాలనకి వెళ్ళిన ఒక రాజ్యం అన్నమాట. రాజు సరే భరత కమసి పుంజరించారు కదా, రాజు సరే అందరికన్నా పెద్దవాడు లేకపోతే అందరికన్నా గొప్పవాడు. ఆ రాజు ఏ విధంగా చెప్తున్నాడంటే ఆ పరలోకంలో ఉన్న ఒక దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. ఆ రాజ్యము ఏంటంటే అది కంటిన్యూ చదువుగా దానికి ఎన్నటికి నాశనము కలగదు. హల్లెలూయా. ఆ రాజ్యమట ఎలాంటి రాజ్యమట, అది ఎప్పుడు కూడా నాశనము అవ్వంది. మనం ఈ లోకంలో చూస్తున్నాము, ఈ రాజ్యములని ఈ లోకంలో మనము హేరికినాయి. ప్రతి ఒక్క రాజ్యముకే కూలిపోతున్నాయి, ప్రతి ఒక్క దేశముకే నాశనం అన్నాయి. మీరు చాలా జాగ్రత్తగా మీరు వచ్చిందే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ స్థాపించే ఈ రాజ్యముకే ఎన్నటికి నాశనం ఒకటి ఒక రాజ్యముకే. ఏం రాజ్యం ఎప్పుడు వచ్చేస్తే నాశనం ఒకటి ఈ రాజ్యం. అంటే ఈ రాజ్యము ఏ రాజ్యం అని మీరు ఆలోచన చేస్తున్నారు అంటే పరలోకమందున్న ఆ దేవుడట ఒక రాజ్యాన్ని స్థాపించడానికి ఇష్టపడుతున్నాడట. ఈ రాజ్యం అట ఎప్పటికి కూడా నాశనము అవనొక రాజ్యం. ఏ రాజ్యం అనేసి మనము ఆలోచన చేస్తున్నాము, అది చదువుదాము, కంటిన్యూ చేద్దాము. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే గాక మరి ఎవరికి చెందదు. హల్లెలూయా. ఈ రాజ్యం అట దానిని పొందుకున్న వారికి మాత్రము గాక మరి ఎవరికి చెందదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఒక రాజ్యతో ఎందు నిమిత్తమై ఈ మాటల్ని చెప్తున్నాడంటే పరలోకమందున్న ఆ దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు అనే మాట వాస్తవం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము ఉన్న ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక రాజ్యాన్ని అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన తయారు చేస్తాడు, అంటే పంపిస్తాడు. ఆ రాజ్యం అట ఏ నాటికి ఏమైపోదు, నాశనం కానిది. ఇదట ఇప్పుడు చదివిన ఆ మాట ఏంటంటే ఇక్కడ ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే గాక మరి ఎవరికి చెందదు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటారో ఆ రాజ్యం అంట వారిది. హల్లెలూయా. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని పొందుకుంటున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు మహాప్రభు సొంత రక్షకుడుగా వారు స్వీకరించినారన ఈ రాజ్యము ఎవరికి మాత్రము తప్పదని వేరే వారికి ఇందులో వాస్తవాలు మీరు అర్థం కాకపోతే ఒక ఆ రాజుతో దానియేలు ఒక ప్రవక్త దేవుని ఒక సేవకుడు ఏ రాజుతో ఒక కళ్ళభావాన్ని ఇసరి ఏ రాజుకే
ఆ కళ్ళ కాసిన ఆ తర్వాతకే ఒక చాలా పెద్ద ఎత్తైన ఒక ప్రతిమ ఉన్నాయి చూడడానికి. ఏదని ఏ ప్రతిమకి మాము ఏనైనాకి విగ్రహము ఇది ఒక మా వాడక భాషతులే భౌతిక ఒక ఆ భాషతుల ఏనైనాకి విగ్రహము అలంకరింక చెప్పబడుతున్న ఆ మాట ఏంటంటే ప్రతిమ ఇనొక ఆ మాటని మాము ఈ పరిశుద్ధ లేఖనంలో మెహనాయ్. రెండవదిగా దాన్ని పూర్తిగా చదువుదాం. ఈ రాజ్యం మాట ఆ దేవుడు ఒక వాక్యము అందులోనే మనం చూస్తున్నాము. ఆ పరలోకమందున్న ఆ దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. అంటే రాజుల కాలములో పూర్వకాలంలో రాజులు పరిపాలించే ఈ కాలంలో ఆ దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యం మాట ఎప్పటికి కూడా నాశనం అవ్వదని మన వాక్యంలో చూస్తున్నాము. ఆ నాశనము కానిది ఆ రాజ్యం ఏంటంటే ఆ రాజ్యము ఎవరైతే నమ్ముకొని ఉన్నారో ఎవరైతే పొందుకుంటారో వారికే తప్పగానే మరి ఎవరికి కాదు అనేసి వాక్యం మనము చూస్తున్నాము. ఆ వాక్యాన్ని పూర్తిగా చదువుదాం. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని అర్థం చేసుకోవాలి. అది ఇంత ముందు చెప్పిన ఈ భారతదేశం కానీ ఈ ప్రపంచ వ్యాప్తంగా 288 ఈ దేశములు లాంటివి. ఈ దేశము ఆ రాజ్యం కాదట. చదవమా. పగలగొట్టి నిర్మూలము చేయను గాని ఆది యుగముల వరకు నిలిచును. హల్లెలూయా, దేవుని స్తోత్రం. పరలోకమందున్న ఆ దేవుడట ఒక రాజ్యాన్ని స్థాపించడానికి సిద్ధంగా ఉన్నాడు అనేసి చెప్పుకుంటూ వచ్చి ఆదట ఎప్పటికీ కూడా ఏమవదు. వాక్యంలో చదివేది కదా, చదివేటప్పుడు దయచేసి మీరు పరిశుద్ధ లేఖనమును చూడాలి. అది యుగముల వరకు నిలిచేది ఆ రాజ్యము. భౌతికపరమైన రాజ్యాలని తుఫాను వచ్చినప్పుడు అవి కనుమార్గు అయిపోవచ్చేమో కానీ నాశనం అయిపోవచ్చు. కానీ ఆ దేవుడు స్థాపిస్తున్న ఆ రాజ్యం ఎలాంటిదట, అది యుగముల వరకు కూడా నిలిచి ఉండేది. ఇందులో మనము 40